పతి పత్ని ఔర్ వో దో మూవీ చాలా ఫనీగా ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా ఎంటర్టైన్ చేసిందని, చాలా కామెడీని పండించింది, చాలా హాస్యాన్ని పండించింది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందండి. మీరు హిందీ మూవీస్ని ఎంజాయ్ చేస్తారనుకుంటే ఈ మూవీని చూడండి. ఈ మూవీ ఒక క్లీన్ అండ్ ఫ్యామిలీ రియలిస్టిక్ కైండ్ ఆఫ్ కామెడీ అండి ఇది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే భార్యాభర్తలు ఇద్దరు ఉంటారండి. వేరు వేరు ప్రొఫెషన్స్లో ఉంటారు. భార్యకి భర్త మీద ఒక అనుమానం వస్తుంది. ఆ అనుమానానికి కారణం కూడా భర్తేనండి. తను తన ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి ఒక చిన్న నాటకంలో ఇన్వాల్వ్ అవుతారు. సో ఆ నాటకం వల్ల తనకి అఫైర్ నడుస్తుందని తన భార్యకి అనుమానం వస్తుందండి. ఇందులోకి ఇంకా చాలామంది లాగబడతారండి. వారందరూ కన్ఫ్యూజ్డ్గా ఉంటారండి. ప్రేక్షకులుగా మనం మాత్రం క్లారిటీగా ఉంటూ ఉంటాం. వారి కన్ఫ్యూజన్ నుంచి ఈ కామెడీ అనేది జనరేట్ అయిందండి. కాబట్టి ఈ మూవీని నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి. మనని కన్ఫ్యూజ్ చేస్తే మనకి ఆ మూవీ అంతగా కనెక్ట్ అవ్వదండి. సో ఆడియన్స్ని క్లారిటీలో ఉంచి యాక్టర్స్ అండ్ క్యారెక్టర్స్ వారి మధ్యలో ఉన్న కన్ఫ్యూజన్ నుంచి జనరేట్ అయిన కామెడీ అండి ఇది. కాబట్టి ఈ మూవీ నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఈ మూవీ ఇదివరకే ఈ టైప్ ఆఫ్ మూవీస్ వచ్చాయండి. పతి పత్ని ఔర్ వో అనే ఒక హిందీ ఓల్డ్ మూవీని ఆధారం చేసుకుని కార్తిక్ ఆర్యన్ గారు రీసెంట్గా ఒక మూవీ చేశారండి. మేబీ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. అందులో ఇన్ఫిడెలిటీని కాస్త డీల్ చేసినట్టుగా అనిపిస్తుందండి. ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. హస్బెండ్ ఇంకొకళ్ళకి అట్రాక్ట్ అవుతారండి. అది ఆ స్టోరీస్. బట్ ఇది కూడా అలాగే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశానండి. ఎందుకంటే ఆ నేము అండ్ ఆ ఫ్రాంచైజ్ లాగే అనిపించింది. బట్ ఇందులో డిఫరెంట్ అండి. భార్యాభర్తలు ఇద్దరు ఒకరి పట్ల ఒకరు చాలా నమ్మకంగా ఉంటూ ఉంటారు. కానీ చెప్పా కదండి, ఒక చిన్న నాటకం వల్ల వచ్చిన కన్ఫ్యూజను అది ఈ మూవీ స్టోరీని డ్రైవ్ చేస్తూ పోతూ ఉంటుందండి. ఈ మూవీలో నేను డైలాగ్స్ని చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఎట్ ది సేమ్ టైం అందరి క్యారెక్టర్స్ వారి వారి పర్ఫార్మెన్సెస్ చాలా గొప్పగా అనిపించాయండి నాకు. ఫస్ట్ టైం హిందీలో ఒక క్లీన్ కామెడీ చాలా రోజుల తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేశానండి. మీరు కూడా ఈ మూవీ చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అక్కడక్కడ కొన్ని ఓవర్ ది టాప్ సీన్స్ ఉంటాయండి. బట్ స్టిల్ చాలా వరకు అవి నెగ్లిజిబుల్ అండి. అండ్ మధ్యలో కొన్ని పాటలు వచ్చాయండి, అవి అన్వాంటెడ్. బట్ స్టిల్ అవి ఇమాజినేషన్లో వస్తుంటాయి కాబట్టి మనం చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఐ క్యాండీ లాగా పనికొస్తే పనికి రావచ్చండి. బట్ స్టోరీ వైజ్ మాత్రం నేను చాలా హ్యాపీ అండి. సీన్స్ వైజ్, యాక్టింగ్ వైజ్, సీక్వెన్సెస్ వైజ్ ఇవన్నీ నాకు చాలా చాలా బాగా నచ్చాయండి. ఒక క్లీన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఫ్రమ్ హిందీ ఇండస్ట్రీ చాలా బాగుందండి. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్.